నవరాత్రి నవరాత్రి గురించి మాట్లాడదాం. నవరాత్రులు అంటే ఏంటి? 9 అమ్మవార్లు కాదు, 9 శక్తులు, 9 గ్రహాలు, నవరసాలు. ఈ అమ్మవారిని పూజిస్తే, ఆ అమ్మవారిని పూజిస్తే, ఈ నైవేద్యం పెడితే, ఈ దానం పెడితే, ఇవన్నిటికీ మూలం ఏంటంటే మన బిహేవియర్, మన పనితత్వం. అంటే మనం కష్టపడుతున్నాము, మనకు ఒక టాలెంట్ ఉంది, దాంతోపాటు మనకు అదృష్టం కావాలి, ఇవన్నీ కలిసి రావాలి. నువ్వు రోజుకి 18 గంటలు పని చేయాలి. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారిని పూజిస్తే వస్తుంది ఆలోచన. అమ్మవారిని పూజిస్తే టాలెంట్ని ఎలా పెంచుకోవాలో అమ్మవారు ఐడియాని ట్రిగ్గర్ చేస్తుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. అమ్మవారిని పూజించేది అవకాశాల కోసం కాదు, మీరు అవకాశాన్ని తెచ్చుకోవాలి, లేకపోతే మీరే నడుచుకుంటూ అవకాశం దాకా వెళ్ళాలి. ఆ సద్బుద్ధి అనేది మీకు పుట్టాలంటే మీరు అమ్మవారిని ఆశించాలి. మొత్తం మీరే చేయాలి. కష్టం, టాలెంట్, అదృష్టం, అవకాశం తెచ్చుకోవడం, వెంటనే అవకాశాలు తెచ్చుకోవడం, ఎదగడం, ఒక స్థాయిలో నిలబడడం, ఇవన్నీ ఆలోచనలు మీకు రావాలంటే అమ్మవారిని పూజించాలి. పని మీరే చేయాలి, ఫలితం మీదే. కానీ ఆలోచన రావడం అనేది అమ్మవారు మాత్రమే చేయగలరు. సరైన ఆలోచనలు వస్తేనే మనిషి ముందుకెళ్తాడు. నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా దురాలోచనలు వస్తే జైలు పాలవుతావు, జీవితంలో ఫెయిల్యూర్ అవుతావు. నువ్వు పేదవాడివైనా సరైన ఆలోచనలు వస్తే ఒక చిరంజీవి లాగా, ఒక అబ్రహం లింకన్ లాగా, ఒక విరాట్ కోహ్లీ లాగా, ఒక శిఖరం లాగా నువ్వు ఒక నుంచుంటావు. అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే సరైన ఆలోచనల కోసం, సరైన డైరెక్షన్ కోసం మనం అమ్మవారిని ఆరాధిస్తాము. వచ్చేది చిన్న ఆలోచనే, కానీ చిన్న ఐడియాని మన జీవితాన్ని మారుస్తుంది. ఒక్క చిన్న ఐడియా. మనిషి జీవితం రోజు పొద్దున లేవంగానే ఒక ఐడియా, సరైన ఐడియా వస్తేనే జీవితం మారుతుంది. ఏమి అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి, పార్ట్నర్షిప్ చేయాలా వద్దా, సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోవాలంటే ఆ ఆలోచన రావాలి కదా మీకు. అప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పు ఆలోచన తీసుకుంటే ఒక అడుగు కింద జారిపోతాం కదా, జీవితం అక్కడ ఆగిపోతుంది, మళ్ళీ డిప్రెషన్లో పడతాం. ఇవన్నీ దాటి ముందుకెళ్ళి మనం విజయం సాధించాలంటే ఈ నవరాత్రులు, నవదుర్గ అమ్మవార్లని పూజిద్దాం, నవధాన్యం నైవేద్యంగా ఇద్దాము, కొంతమంది పేదవాళ్ళకి అన్నం పెడదాము. మోస్ట్ ఇంపార్టెంట్, బీ పాజిటివ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. మకర రాశి అక్టోబర్ రాశి ఫలాలు చూద్దాం. మకర రాశి వాళ్ళకి ఈసారి 3-9 యాక్సిస్లో గ్రహణం అనేది ఇంపాక్ట్ ఉంటుంది. 3-9 యాక్సిస్ ఏంటంటే గురుగ్రహం యాక్సిస్. అంటే ఒక గురువు వల్ల మీ జీవితం మారబోతుంది. ఒక గురు స్థాయిలో ఉండే మనిషి వల్ల మీ జీవితం మారబోతుంది. బాగా పేరు వస్తుంది, బాగా పరాక్రమం చూపిస్తారు. ఒక గురు సహాయం వ్యక్తి మీకు హెల్ప్ చేయబోతున్నారు. మీరు పూర్వజన్మలో చేసిన మంచి కర్మల వల్ల ఒక పెద్ద మనిషి మీ దగ్గరకు వచ్చి మీకు సహాయం చేసి మీకు విపరీతమైన పేరు, మీకు విపరీతమైన డబ్బు అనేది రాబోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కుజుడు 7వ ఇంట్లో అస్తమిస్తున్నాడు కాబట్టి ఈ గురువు సహాయం వల్ల డబ్బు పేరు కాకుండా పెళ్ళి కూడా మీకు కుదరవచ్చు. చాలా వరకు ఛాన్స్ ఉంది. దేర్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ మ్యారీడ్. సూర్యగ్రహణం తర్వాత 48 రోజులు చాలా ఇంపార్టెంట్. ఏమైనా పెళ్లి సంబంధాలు ఉంటే ఖచ్చితంగా కుదుర్చుకోవండి, దీన్ని మిస్ చేసుకోవద్దు. తర్వాత బుధాదిత్య యోగం 10వ ఇంట్లో, 11వ ఇంట్లో శుక్రుడు. బుధాదిత్య యోగం 10 ఇంట్లో. దానివల్ల యూజ్ ఏంటంటే మనకు మన ఆఫీస్ వర్క్ ప్లేస్లో
మన ఇంటెలిజెంట్ స్కిల్స్ అంటే తెలివితేటలు చాకచక్యం ప్రవర్తన చూపిస్తాము. ఐ మీన్ టు సే దట్ యూ విల్ బి వెరీ ఇంటెలిజెంట్ అండ్ ప్రొడక్టివ్ ఎట్ యువర్ ప్లేస్. యువర్ వర్క్ విల్ షో ఎట్ యువర్ ఆఫీస్. అంటే మీకు ఎంత తెలివితేటలు ఉన్నాయి, మీరు పనిని ఎంత జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు అనేది మీ ఆఫీస్ వాళ్ళకి తెలుస్తుంది. అరే వీడు చాలా తెలియగలవాడు, అమ్మో ఇన్ని రోజుల నుంచి వీడిని ఏమో అనుకున్నాము. మీ ఆఫీస్కి మీరు అవసరం. ఇప్పుడు దాకా ఏం జరిగిందంటే నీకు నీ ఆఫీస్ అవసరం, కానీ ఇప్పుడు మీ ఆఫీస్ వాళ్ళకి అర్థమవుతుంది ఈ మనిషి ఆఫీస్లో లేకపోతే ఏమవుతుంది అని. చాలా కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని కాపాడదాం అనుకుంటారు. ఎందుకంటే ఎంప్లాయీ చేంజ్ అయితే కొత్త మనిషి వచ్చి ఆ ప్రాజెక్ట్ని అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం. బేసిక్గా సాఫ్ట్వేర్లో, మెడిసిన్లో కూడా చూస్తాం మనం, డాక్టర్ మారితే ఎంత ప్రాబ్లం అవుతుందని. సేమ్ డాక్టర్తో కంటిన్యూటీ ఉంటే హెల్త్ బాగుంటుంది, ఒక డేటా ఫ్లో అనేది కూడా ఉంటుంది. సో డాక్టర్ మారకూడదు ఎప్పుడు అంటారు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఆఫీస్లో కూడా ఒక ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నారు అంటే మళ్ళీ ఆ మనిషిని వేరే ప్రాజెక్ట్లో వేయకూడదు అది అయ్యేదాకా, వెన్ హీజ్ అన్ అసెట్ టు ద ప్రాజెక్ట్. సో ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు మీ ఒక ప్రాజెక్ట్కి చాలా హెల్ప్ అవుతారు. తర్వాత డబ్బు, పేరు ప్రఖ్యాతి వస్తే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. అది మెడికల్ ఫీల్డ్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఫీల్డ్ అవ్వచ్చు, మీకు ఎగ్జామ్స్లో మార్క్స్ రావడం కూడా అవ్వచ్చు. మంచి మార్క్స్ వస్తాయి ఎగ్జామ్లో. కానీ బట్ ద కండిషన్ ఈజ్ దట్ మీరు సొసైటీతో చాలా జాగ్రత్తగా ఉండి గురువు స్వరూపం ఉన్న వ్యక్తి మీకు సహాయం చేసి మీకు ఆ పరాక్రమం అనేది రావాలి, నేను ముందుకెళ్ళాలని. మీరు నేను ముందుకెళ్ళను, నా తెలివితేటలు చూపించను అంటే యూజ్ ఏంటి? పని చేస్తే తెలివితేటలు చూపిస్తే నా ఆఫీస్ బాగుండాలి, నేను బాగుండాలి, మన ప్రోడక్ట్ అనేది బాగా మార్కెట్లో ఫ్లో అవ్వాలి, పాకాలి అంటే మీరు ఆ పరాక్రమం తీసుకొని ముందుకెళ్ళండి, వెనక్కి జరగవద్దు, ముందుకు వెళ్ళండి. ఈ గ్రహణం చెప్పేది అదే. దీనివల్ల మీకు ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు. కాబట్టి మీరు టైంకి నిర్ణయం తీసుకొని పరాక్రమం చూపించాలి. మనం క్రికెట్లో కూడా చూస్తూ ఉంటాం, కరెక్ట్ షాట్ కొడితేనే బాల్ బౌండరీ వరకు వెళ్తుంది. మనం 1 మిల్లీ సెకండ్ లేట్ అయినా మన రన్స్ పోయినట్టే. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జీవితాలు మారడానికి. గొప్ప వాళ్ళందరూ సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ అనేది కాదు. సరైన టైంకి ఎవరు సరైన నిర్ణయం తీసుకున్నాడో వాడికే వెంటనే అవకాశాలు వచ్చి బాగా డబ్బు వస్తుంది. వాడు మంచోడా చెడ్డోడా అనేది అనవసరం. సరైన సమయానికి సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటే వెంటనే అవకాశాలు వచ్చి డబ్బులు వచ్చి బాగా పెద్ద స్థాయికి వెళ్తాడు. నువ్వు మంచోడవా చెడ్డోడవా దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉంటావా లేదా అనేది డిసైడ్ అవుతుంది. కానీ నిర్ణయం ఈజ్ ఎవ్రీథింగ్, డిసిషన్ ఈజ్ ఫైనల్. ఒక సినిమా మొదలుపెట్టే ముందు కూడా ఈ సినిమా నేను తీస్తున్నాను, ఇది హిట్ అవుతుందా హిట్ అవ్వదు అని ఒక ఆలోచన సరిగ్గా తీసుకుంటే మీకు 1 year కరెక్ట్గా ఇన్వెస్ట్ అవుతుంది, డబ్బులు కరెక్ట్గా ఇన్వెస్ట్ అవుతే ప్రాఫిట్ వస్తుంది, డబ్బులు వస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి బేసిక్గా. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఇది. గ్రహణం గురించి చెప్పేశాము, రాశి ఫలాలు చెప్పేశాము. ఇప్పుడు నవరాత్రుల్లో మనం ఏ రాశి గురించి మాట్లాడుతున్నామంటే 10వ రాశి మకర రాశి. సో మకర రాశి వాళ్ళు ఈసారి కాలరాత్రి అమ్మవారిని పూజించాలి. కాలరాత్రి అమ్మవారికి నవధాన్యాలు నైవేద్యంగా ఇచ్చి నువ్వులతో తయారు చేసిన లడ్లు పంచాలి భక్తులకి. సో ఇలా చేస్తే కాలరాత్రి అమ్మవారు ఆశీర్వాదం ఉంటుంది. కాలరాత్రి అమ్మవారు ఆశీర్వాదం ఉంటే ఎన్ని గండాలైనా మీరు దాటొచ్చు. మీకు చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, మీరు దూసుకొస్తారు, మీకు బాగా కలిసి వస్తుంది, మీకు టైం బాగుంది. మీరు పరాక్రమం చూపించండి, దానం చేయండి, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అక్టోబర్ మాసం చాలా బాగుంది మకర రాశి వాళ్ళకి. సో బేసిక్గా అందరు బాగుండాలి, అందులో మీరుండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి మకర రాశి అక్టోబర్ మాస ఫలాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. ఓం కాళికాదేవి నమః.